అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మరియు విద్యార్థులకు మరియు రైతులకు మన కూటమి ప్రభుత్వం ఒక భారీ న్యూస్ని అయితే ఇచ్చిందండి. మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో వచ్చిన న్యూస్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిందండి. ఇప్పుడు మనకు రీసెంట్గా నిన్న క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందనమాట. ఈ క్యాబినెట్ మీటింగ్లో రాబోయే సూపర్ 6 పథకాల గురించి చర్చ అయితే జరిగిందండి. ఈ చర్చలో భాగంగా తల్లికి వందనం పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మనకు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పథకాన్ని అమ్మ ఒడిగా పిలిచేవారండి. ఈ అమ్మ ఒడి పథకం ద్వారా ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే 15,000 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళనమాట. దీన్ని తల్లికి వందనం పథకంగా పేరు మార్చి దాన్ని ఒక్కొక్క విద్యార్థికి కాకుండా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకొని మేనిఫెస్టోలో ప్రకటించిందండి. అప్పట్లో ఒక్క విద్యార్థి ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు విద్యార్థులు ఉంటే 30,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 45,000 రూపాయలు, ఇలా ఎంతమంది ఉంటే అన్ని 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ తల్లికి వందనం అనే పథకం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందండి. విద్యార్థులందరూ చదువుకోవడానికి, ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అయితే ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అంతే అందిస్తుందన్నమాట. ఇక ఈ తల్లికి వందనం పథకం ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు ఇస్తారా అంటే మన నారా లోకేష్ గారు అయితే ప్రకటించడం జరిగిందండి. ఈ తల్లికి వందనం పథకాన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళకే కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళకు కూడా ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. దీనికి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అని ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగిందండి. అంతేకాకుండా విద్యార్థుల యొక్క పర్సెంటేజ్ 75% అటెండెన్స్ ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. అటెండెన్స్ లేనట్టయితే మీకు ఈ తల్లికి వందనం పథకం రాదండి. కాబట్టి విద్యార్థులు స్కూల్స్కు ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది అంటే ఈ పథకం వచ్చేసి మనకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతోందండి. అంటే వచ్చే జూన్ నుంచి ఈ పథకం అమల్లోకి రాబోతోంది. ఈ జూన్లో మనకి డబ్బులను అయితే వేయబోతున్నారనమాట. డైరెక్ట్గా తల్లి ఖాతాలోనికి డబ్బుల్ని వేయడం జరుగుతుందన్నమాట. తల్లి ఖాతాలోకి వేస్తారు కాబట్టి తల్లి ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని ఉండాలండి. ఎన్పిసిఐ లింకింగ్ లేనట్టయితే ఈ డబ్బులు అయితే పడవండి. కాబట్టి మీరు ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోండి. గతంలో మనకు అమ్మ ఒడి పథకానికి సంబంధించిన డబ్బులు పడే అకౌంట్లోకే ఈ డబ్బులు కూడా పడతాయన్నమాట. మళ్ళీ సపరేట్గా అకౌంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉంచుకోవడం అవసరం అండి. ఇక తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. జూన్లో మనకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులు డబ్బులను అయితే పొందొచ్చు అనమాట. ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మనకు జూన్లో అయితే ఈ తల్లికి వందనం నిధులు అయితే విడుదల కాబోతున్నాయండి. ఇక అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం మొదలైందండి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చిందండి. ఇక నెక్స్ట్ మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం గురించి చెప్పినట్లయితే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులందరికీ 20,000 రూపాయలు సాయం చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అప్పట్లో ప్రకటించడం జరిగిందనమాట. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 13,500 రూపాయలు ఆర్థిక సాయం అందించేవాళ్ళు రైతులకు. ఇందులో 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండేది. ఇక 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం వాటాని 2,000గా 3 విడతల్లో అందించేవాళ్ళండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలను 5,500 రూపాయలు ఖరీఫ్ సీజన్లోను, 2,000 రూపాయలు రబీ సీజన్లోను రైతులందరికీ అందించేదన్నమాట. ఈ డబ్బుల్ని 20,000 రూపాయలు చేస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రకటించిందండి. అయితే రైతులందరూ ఈ పథకం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ పథకం మొదలవడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుందండి మన కూటమి ప్రభుత్వం.
రీసెంట్గా మన ప్రధాని మోదీ గారు మనకు ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగిందండి. రైతులందరికీ ఒక శుభవార్తని చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. రైతులందరికీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 6,000 రూపాయలు ఉన్న డబ్బుల్ని 10,000 రూపాయలు చేస్తాము అని అయితే ట్వీట్ చేయడం జరిగిందనమాట. అయితే ఇది ఇంకా అఫీషియల్గా అధికారికంగా ప్రకటన అయితే రాలేదండి. 90% ఇది కరెక్ట్గానే రాబోతోందండి. గవర్నమెంట్ కూడా, ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ ప్రకటన కోసం ఎదురు చూస్తోందనమాట. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మనకు 10,000 రూపాయలు వచ్చినట్టయితే ఆ 10,000 రూపాయలకు ఇంకొక 10,000 రూపాయలు యాడ్ చేసి 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోనికి వేయాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకుందండి. మన మంత్రి పార్థసారథి గారు అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందనమాట. మన రైతులందరికీ 10,000 రూపాయలతో పాటు ఇంకొక 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున యాడ్ చేసి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద విడుదల అయితే చేయబోతున్నారండి. అయితే ఇది ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడైతే పడతాయో అప్పుడే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వేస్తాము అని అయితే మంత్రి గారు చెప్పడం జరిగిందండి. అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ మొదటి వారంలో కానీ పడబోతున్నాయండి. కాబట్టి రైతులందరికీ సంబరాలు చేసుకునే రోజు చాలా దగ్గరలోనే ఉందండి. మనకు సంక్రాంతికి కూడా ఈ డబ్బులు అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉందండి. ఇక మనకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి రైతులందరూ. రైతుల అకౌంట్లు ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్కు మాత్రమే డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బులను అయితే వేయడం జరుగుతుందండి. ఇక అంతేకాకుండా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడతాయన్నమాట. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే ఎన్పిసిఐ లింకింగ్ మరియు ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు వేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి. ప్రస్తుతానికైతే మనకు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కౌలు రైతులకైతే రావడం లేదండి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అందించే డబ్బులు మాత్రమే వస్తున్నాయి. అయితే ఈ డబ్బుల్ని పూర్తిగా ఇస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వం వాటా మాత్రమే ఇస్తారా అని మనం ఇంకా వేచి చూడాల్సి ఉందండి. ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావాల్సి ఉంది. అయితే సిసిఆర్సి కార్డ్స్ కలిగి ఉన్న రైతులందరికీ, కౌలు రైతులందరికీ ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇదండి మనకు 2 పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ